అష్టపది. పూరి జగన్నాథం సమీపంలో కుండబిల్వం అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో నారాయణ భట్టు, కమలాబాయి అనే పేద దంపతులు ఉండేవారు. వారికి వరప్రసాదంగా కలిగిన కుమారునికి జయదేవుడు అని పేరు పెట్టి ముద్దుగా పెంచుకుంటున్నారు. జయదేవుడు చిన్ననాటి నుంచి భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ సమస్త విద్యల్లోనూ గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాడు. భక్తులు ధరించడానికి తగినట్లుగా జయదేవుడు గీతాగోవిందం అనే ఒక గొప్ప గ్రంథం రాశాడు. ఈ మహాగ్రంథం బయటపడగానే జయదేవుని ఖ్యాతి మిన్నుముట్టింది. జయదేవ కవిని దర్శించుకుని గీతాగోవిందంలోని పరమార్థం తెలుసుకుని తరించుదామనే తాపత్రయంతో జనులు తండోపతండాలుగా కుండబిలువ గ్రామం పోసాగారు. కుండబిలువానికి పోవాలంటే జగన్నాథం మీదుగా వెళ్ళాలి. ఆ కాలంలో జగన్నాథ క్షేత్రం సాత్వికి అనే రాజు పాలన కింద ఉంటూ ఉండేది. జయదేవుని మీద అసూయ కొద్దీ సాత్వికి కూడా పోటీగా ఒక గీతాగోవింద గ్రంథం రాసి, జయదేవుని పుస్తకం ఎవరూ చేతితో తాకకూడదు, నేను వ్రాసిన గ్రంథమే చదవాలి అని శాసనం పెట్టి ప్రజల చేత బలవంతాన తన గ్రంథం చదివింపచూచాడు. ఏమో కాని ప్రజలకు రాజు వ్రాసిన పుస్తకం రుచించలేదు. జయదేవుని గ్రంథమే గ్రంథం, తరుణోపాయం చూపగల పవిత్ర గ్రంథం. సాత్వికరాజు పుస్తకంలో ఏమున్నది? వట్టి చెత్త, ఊక, ఇది చదవనే చదవము, కంటితో చూడనైనా చూడం అంటూ ఈ విధంగా నిర్భయంగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ వచ్చారు. ఇదంతా చూడగా అసలే జయదేవునిపై అసూయతో మగ్గిపోతున్న సాత్వికరాజుకు అగ్గి మీద గుగ్గిలం వేసినట్టయి కుండబిల్వం పోయే జనసమూహానికి తీరని ఆటంకాలు కల్పించనారంభించాడు. అతడు ఇలా చేసిన కొద్దీ లోకులకు అతని మీద, అతని గ్రంథం మీద అసహ్యం కలిగింది. జయదేవుని పైన, అతని గీతా గోవిందం పైన అభిమానం ఎక్కువగా చుచ్చింది. ఎలా అయినా తన గ్రంథమే ఉత్తమమైన గ్రంథమని నిరూపించడానికి సాత్వికి ఒక పరీక్ష పెట్టాడు. ఆ ఏర్పాటు కోసం తన గ్రంథము, జయదేవుని గ్రంథము జగన్నాథస్వామి పాదాల వద్ద ఉంచి రాత్రిపూట గుడి తలుపులు మూసివేశారు. మరునాడు ఉదయమే వచ్చి చూడగా జయదేవుని పుస్తకం ఎక్కడ పెట్టింది అక్కడనే ఉంది, చెక్కు చెదరకుండా. సాత్వికరాజు గ్రంథం మటుకు గుడి వెలుపుల దుమ్ములో పోరలాడుతూ ఉంది. ఈ అవమానం భరించలేక సాత్వికరాజుకు పిచ్చి పట్టినట్టయింది. జగన్నాథ స్వామిని నోటికి వచ్చినట్టల్లా దూషించసాగాడు. అప్పుడు స్వామి ప్రత్యక్షమై, రాజా, నీకు నాపై గల భక్తి ఏమీ తక్కువ కాదు. అయితేనేం, అహంకారం అనేది మానవునికి ఉండకూడని చెడు గుణాల్లో ఒకటి. నీకు పట్టి ఉన్న ద్వేషబుద్ధి వలనే నీపైన, నీ గ్రంథం పైన లోకానికి అసహ్యత పుట్టింది. కనుక నిన్ను అనుగ్రహించడానికే ఇప్పుడు వచ్చింది. నీవు రాసిన గీతాగోవిందంలోని 24 శ్లోకాలు మొట్టమొదటి చదివిన తరువాతనే జయదేవుని గ్రంథం ప్రజలు చదివేటట్లు వరమిస్తున్నాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. స్వామి మహిమ వల్ల సాత్వికరాజు రచించిన గీతాగోవిందంలోని 24 శ్లోకాలు జయదేవుని పుస్తకంలో ప్రారంభంలోనే కనబడిచొచ్చినాయి. సాత్విక పాలన కింద ఉన్న జగన్నాథపట్నమందే ధనవంతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు అపురూపంగా ఒక కూతురు పుట్టింది. విశాలమైన కన్నులతో వెలుగొందే ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టి ఆ దంపతులు మక్కువగా పెంచుకుంటున్నారు. ఆ బ్రాహ్మణుడు ధనవంతుడే కాక గాఢమైన కృష్ణభక్తుడు. కూతురు పెద్దదై పెళ్ళిడు వచ్చేసరికి ఆమెను ఎవరికి ఈటమా అని ఆలోచించి చివరకు పద్మను నా చిన్ని కృష్ణకే ఇచ్చివేస్తాను, దీనికి తిరుగులేదు అంటూ తన నిశ్చయాన్ని వెల్లడించాడు. ఎందరెందరో పద్మను అడగవచ్చారు. వారందరకు ఆయన ఇదే సమాధానం చెప్పి పంపాడు. ఇదేమిటి, ఈ పిచ్చి బ్రాహ్మణుడు మానవ రూపంలో ఉండే పిల్లనేమిటి శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చి పెళ్లి చేయడం ఏమిటి, విడ్డూరం కాకపోతే అనుకుంటూ మరలిపోయేవారు. ఒక రోజున ఆ బ్రాహ్మణుడికి శ్రీకృష్ణుడు కలలో కనబడి, బ్రాహ్మణుడా, నీ భక్తికి మెచ్చుకున్నాను. నీ కోరిక నెరవేరాలంటే పద్మను నా భక్తుడైనటువంటి ఫలానా జయదేవునికి ఇవ్వాల్సింది. ఇదే నాకు తృప్తి, పరమ సంతోషమున్ను అని చెప్పి అదృశ్యుడైనాడు. ఆ ప్రకారం బ్రాహ్మణుడు జాగు చేయక పద్మను జయదేవునికిచ్చి వివాహం జరిపించాడు. పద్మ పతిభక్తి కలిగి సంసారం చక్కగా నడుపుకుంటూ ఉంది. జయదేవుడు ఇలా గృహస్థాశ్రమం సాగిస్తూ ఉండగా కొన్నాళ్లకు ఒక వర్తకుడు వచ్చి, మహానుభావ, విష్ణు స్వరూప, మా ఊరు దయచేసి మా గృహం పావనం చేయండి, పరమార్థానికి దారి చూపే ఉపదేశం చేసి తరింపచేయండి స్వామి అంటూ ప్రార్థించి తన గ్రామానికి తీసుకుపోయాడు. అక్కడ జయదేవునికి శిష్యుడు సమస్త ఉపచారాలు చేస్తూ క్షణమైనా ఏమరక శుశ్రూషలు జరుపుతూ వచ్చాడు. వర్తకుడికి జ్ఞానబోధ చేసిన కొంతకాలానికి జయదేవుడు మరి ఇంటికి వెళ్తానన్నాడు. భక్తి ప్రవృత్తులతో వర్తకుడు ఒక దివ్యమైన రథం సిద్ధం చేయించి అపారమైన ధనము, రకరకాల రత్నాలు, వెళ్ళలేని మణులు, అపురూపమైన కానుకలు అందులో పెట్టి నమ్మకమైన సేవకులను తోడిచ్చి అతి కోలాహలంగా గురువుగారిని సాగనంపాడు. కొంత దూరం వెళ్లేసరికి ఆ సేవకులకు దుర్బుద్ధి పుట్టింది.
వారు కూడబలుక్కుని రథాన్ని మరుగు స్థలంలో నిలిపి జయదేవుని కాళ్ళు చేతులు తెగనరికి అతనిని నీళ్లు లేని ఒక పాడుబావులో పడవేశారు. రథంలో ఉండే సమస్తమైన కానుకలు, ధనము, రత్నాలు, మణులు దోచుకుని మరి కనబడకుండా వాళ్ళు మాయమయ్యారు. పాడునూతిలో పడిన జయదేవుడు అక్కడనే హరిభజన చేసుకుంటూ ఉన్నాడు. జయదేవుని పరీక్షకు పెట్టిన జగన్నాథస్వామి అతనికి కాళ్ళు చేతులు నరకటం వల్ల కలిగే బాధ లేకుండా తక్షణమే దెబ్బలు మానిపోయేటట్లు కటాక్షించాడు. ఇంతలో క్రౌంచకుడనే ఒక రాజు వేట నిమిత్తం ఆ ప్రాంతానికి రాగా పాడునూతిలో నుండి పాట వినబడింది. చిత్రం ఏమిటా అని పోయి చూశాడు. అందులో మానవుడు కనబడేసరికల్లా వెంటనే పైకి తీయించి ఒడ్డును చెరిపించి ఇలా జరగటానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. అందుకు జయదేవుడు తన వల్ల ఎవరికీ హాని కలగటం మనస్కరించక, అయ్యా, నా పుట్టుకే ఇంత అని సూక్ష్మంగా చెప్పి తప్పించుకున్నాడు. తరువాత క్రౌంచకుడు జయదేవుణ్ణి తన ఇంటికి తీసుకుపోయి అతని భక్తి యోగ్యత గ్రహించాడు. జయదేవుణ్ణి గురువుగా ఎంచుకుని ఉపదేశం పొంది ఆయనను అన్ని విధాలా పూజిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు పరమభక్తుడైన జయదేవునికి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై తిరుగా కాళ్ళు చేతులు వచ్చేటట్లు అనుగ్రహించాడు. ఎప్పుడైతే జయదేవునికి కాళ్ళు చేతులు వచ్చినాయో ఆ క్షణమందే క్రౌంచకుడు ఈయన కేవలము దైవమే కాని వేరు కాదు, పుణ్యం కొద్దీ స్వరూపంలో నాకు లభ్యమైనాడు అని సంతోషించి శాశ్వతంగా జయదేవుణ్ణి తన మందిరమందే ఉంచుకొనవలనని నిశ్చయించాడు. ఈ సంకల్పంతో రాజు జయదేవుని భార్య అయిన పద్మావతిని కూడా రప్పించి ఆ దంపతులను భక్తితో సేవించుతూ ఉన్నాడు. పద్మావతికి కూడా ఒక అగ్ని పరీక్ష తటస్థించింది. ఒకనాడు అంతఃపురంలో రాణి, పద్మావతి మరికొంతమంది స్త్రీలు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా సేవకుడు వచ్చి, అమ్మా, అన్నయ్య గారు ఆకస్మికంగా కాలం చేసినారట, ఆయనతో పాటు వదిన గారును సహగమనం చేశారట అని చెప్పాడు. రాణి ఎంతగానో దుఃఖించింది. పద్మావతి ఊరుకోక సహగమనం అంటే తనకు గల అయిష్టతను సూచించింది. అది మూఢనమ్మకలు ఎక్కువగా అల్లుకొని ఉన్న కాలం కనుక సహగమన పద్ధతికి అనుకూలంగా ఉండే రాణికి ఈ మాటలు ముల్లువలే గుచ్చుకున్నాయి. పద్మావతిని పరీక్ష పెట్టి బాగా బుద్ధి చెప్పాలే అని దీక్షతో అదును కోసం కనిపెట్టుకుని ఉంది. ఒక రోజున రాజు గురువైన జయదేవుని వెంట పెట్టుకుని వేటకు వెళ్ళాడు. ఈ తరుణం చూచి రాణి కుట్ర పన్నింది. ఇంతలో రాణి పరివారంతో సహా అంతఃపురంలో ఉండగా ఒక సేవకుడు వచ్చి, అమ్మా, వేటలో ఒక పులి జయదేవునిపైన పడి ఎత్తుకుపోయింది అంటూ ఆత్రంతో చెప్పాడు. ఈ మాట చెవిన పడగానే పద్మావతి కన్నులు మూసి ప్రాణాలు వదిలింది. కొంచెం సేపటికల్లా రాజు వేట నుండి మరలి వచ్చాడు. అంతఃపురంలో జరిగిన కుట్ర వెల్లడి అయింది. ఆహా, ఎంత ఘోరం! దీనంతరకు కారణం నేనే అనుకుని తక్షణమే కొడుకునకు పట్టం కట్టి మంత్రులకు సేవలకు అప్పగింతలు పెట్టి తను అగ్నిప్రవేశం చేయటానికి కృతనిశ్చయుడైనాడు. ఈ పని చేయడానికి ముందుగా ఒక్కసారి గురువర్యుడైన జయదేవుని వద్దకు పోయి ఆయనకు పాదాక్రాంతుడై, మహాత్మా, పరమపాపిని క్షమించుమంటూ అంతఃపురంలో జరిగిన చర్యను వెల్లడించాడు. జయదేవుడు చరించక, అంతా స్వామి కటాక్షమే అంటూ నిండు భక్తితో స్వామిని ఉద్దేశించి 24 అష్టపదులు గానం చేసేసరికల్లా జగన్నాథుడు ప్రత్యక్షమై పద్మావతికి ప్రాణం పోశాడు. మహత్తరములైన ఈ అష్టపదులను ఎవరు గానం చేస్తారో వారికి ముక్తి కలుగుతుందని కూడా సెలవిస్తూ స్వామి అంతర్ధానమయ్యాడు. ఈ అష్టపదులతో కూడిన గ్రంథమే గీతా గోవిందం. ఈనాడు భారతదేశం అంతటా అల్లుకుని భక్తజనులకు అమృతప్రాయంగా ఉంటున్నది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.